నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. తక్కువ టైంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. సొంత భాషలో హిట్స్ ఉన్నప్పటికీ తెలుగు, తమిళంలో చేసిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. అయితే తమిళంలో చేసిన మూవీస్ ఫ్లాప్ అయినప్పటికీ ఇప్పుడు రుక్మిణి మరో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో అలరిస్తోన్న తమిళ హీరో ధనుష్ ప్రస్తుతం విఘ్నేష్ రాజా దర్శకత్వంలో కరా మూవీ చేశాడు. మమితా బైజు హీరోయిన్. వచ్చే నెల 30న థియేటర్స్ లోకి రానుంది. మరోవైపు అమరన్ తీసిన రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలోనూ ధనుష్ ఓ సినిమా చేస్తున్నాడు. D55 పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్. సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీని తర్వాత ధనుష్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లబ్బర్ పందు ఫేమ్ తమిళ సన్ హచ్చముత్తు దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ఇక ఇందులోనే దక్షిణాది క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్ ధనుష్ సరసన నటించబోతున్నారట. ఇదే నిజమైతే వీళ్ళిద్దరి కాంబోలో రూపొందే తొలి చిత్రం ఇదే అవుతోంది. ఈ ప్రాజెక్టుకి అనిరుద్ధ్ సంగీతం అందించనున్నారట. ఇందులో ప్రతినాయకుడిగా విజయ్ కుమార్ నటిస్తారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.